మోతీలాల్ నగర్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మోతీలాల్ నగర్ లో పేదల ఇల్లు తొలగిస్తున్నారు అధికారులు. వందలాది మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పేదల ఇల్లు తొలగిస్తున్నారు అధికారులు. తమకు ప్రత్యామ్నాయం చూపించకుండా ఇల్లు ఎలా తొలగిస్తారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయమని ఎమ్మెల్యే నజీర్ దగ్గరికి వెళ్తే రైలు పట్టాల మీద పడి చావండని సలహా ఇచ్చాడని మండిపడుతున్నారు బాధితులు. కూటమి ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పై దుమ్మెత్తి పోస్తున్నారు బాధితులు. ఇక మోతీలాల్ నగర్ లో పర్యటించి బాధితులను పరామర్శించారు గుంటూరు ఈస్ట్ నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతే ఇళ్లు తొలగించాలని డిమాండ్ చేశారు నూరి ఫాతిమా. డిపార్ట్మెంటా మీకు చూడు ఒక లిమిటేషన్ ఉంటుంది. ఒక క్లిప్ తీసుకున్నావా అయిపోయింది అంతే. డిపార్ట్మెంటా మీకు చూడు ఒక లిమిటేషన్ ఉంటుంది. ఒక క్లిప్. రెండు కాళ్ళు లేని మనిషిని బలవంతంగా తీసి బయట వేశారు. అక్కడ మేము 50-60 సంవత్సరాల నుంచి మా కార్ని ముంచేశాడు. కూటమి ప్రభుత్వమే నాశనం చేసేసి అది లేదు, ఏమీ లేదు. వాళ్ళ స్థలం మేము ఉన్న రోజులు ఉన్నావు కాదనట్లేదు. ఆ నజీర్ గారు బాగు చేసినట్టు మేము వెళ్ళిపోయే వాళ్ళం. రెండు కాళ్ళు లేని మనిషిని బలవంతంగా తీసి బయట వేశారు. అక్కడ గుంటూరు మోతీలాల్ నగర్ లో ఇళ్ల కూల్చివేతలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. మోతీనగర్ లో ఇళ్లు తొలగించే కార్యక్రమం జరుగుతుంది. రైల్వే అధికారులు ఇటు పోలీసులు భారీ స్థాయిలో ఇక్కడ మోహరించారు. దాదాపు 500-600 మంది పోలీసులు ఇక్కడికి చేరుకుని పూర్తిగా ఇళ్ల తొలగింపు కార్యక్రమం చేపడుతున్నారు. వీళ్ళంతా బాధితులంతా ఆవేదన చెందుతున్నారు. ఏంటమ్మా, ఏం చెప్తున్నారు? మాకు న్యాయం ఏం చేయలేదండి. 4 సంవత్సరాల నుంచి ఇల్లు పోతాయని చెప్పారు. మేము ఎక్కడికి వెళ్ళే స్తోమత మాకు లేదు. ఇంతవరకు ఇల్లు అద్దెలు కూడా తీసుకోలేదు. మేము తెచ్చుకుంటే తినాలి. 300 జీతంతో ఎక్కడో టిక్కో ఇల్లు అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. దారుణంగా మోసం చేసేసాడు. కూటమి పుడుతమే మోసం అయిపోయింది. మేము నాశనం అయిపోయాం. ఓటేసుకొని గెలిపించుకున్నందుకు నాశనం అయిపోయాము. మా ఇల్లు మా దీపాలు తీసిన వాడు ఇంట్లో దీపం వెలిగించుకొని సామానండి. రాత్రి కూడా కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళాం. ఏదో న్యాయం చేస్తారని చెప్పారు. మేము రోజు పోతూనే ఉండాం. లోకేష్ గారి ఆఫీస్ కాడ వచ్చి పెట్టాం. ప్రతిదీ అన్నిటికాడ వచ్చి పెట్టి తిరుగుతూనే ఉండాం. ఇవాళ చేస్తారు, రేపు చేస్తారు. జగన్ ఇచ్చిన స్థలాలు అన్నారు. ఆ స్థలాలు కూడా ఏదీ లేదు. పొటేషన్ లేదు, నీళ్లు లేవు, నిప్పులు లేవు, చెట్లు అడివై ఉంది. కానీ ఏది చేయలా. చేస్తాం తీరా వచ్చి బెడ్డారిను పోలీసులు అధికారులు తీసుకొచ్చి మా ఇల్లు కోర్టు కొడుతున్నాడు. మా ఇల్లు నాశనం చేస్తున్నాడు. వాడు బాగుపడతాడా? వాడు ఉంటాడా? వాడు నాశనం అయిపోతాడు. కానీ మేమెంత రోధిస్తున్నామో, ఎంత బాధపడుతున్నామో మాకు తెలుసండి. ఈ రోజుకి ఇప్పుడు కూడా మేము అక్కడికి వెళ్ళి కాళ్ళు గడ్డాలు పట్టుకుని ఆగట్ల. ఈ ప్రభుత్వం ఏం న్యాయం చేసింది? ఎక్కడికి నడిపించింది? ఈదులో వేసింది, ప్రజల్ని ఈదులో వేసింది. ఈ నాశనం అయిపోయిన కూటమి ప్రభుత్వం ఎప్పుడు నాశనం అయిపోయిద్దాం. కాళ్ళు గడ్డలు పట్టుకుని బతిలాడినా కానీ కనికరం అస్సలు చూపిట్లా నజీర్ గారు. మాకేంది, మా మీద ఎందుకు అంత కోపం, ఆయనకి దేనికి అంత అవసరం ఏంది? ఇప్పుడు ఎంతమంది ఆడుతున్నారు. ఆ చివరి నుంచి మణిపురం బ్రిడ్జ్ ఇక్కడ దాకా ఎంతమంది ఆడుతున్నాడు. ఏడుపు వాడు తగలవా? వాడికి కనిపించట్లేదా? చూడట్లేదా? మేము ఎక్కడికి వెళ్ళాలి ఎంతమంది? ఇల్లు కట్టుకోండి, ఎప్పుడు కట్టుకోవాలా? అద్దెలు ఎక్కడ బతకాలి? వెళ్ళి 2-3 కంటే అద్దె ఎత్తున్నారా సార్? ఎవరు ఎత్తున్నారు? ఎవరు ఇట్లేదు పరిస్థితి ఉంది. పూర్తిగా కట్టు బట్టలతో
వీళ్ళంతా సామాన్ సర్దుకుని బయటికి వెళ్ళిపోని పరిస్థితి. ప్రత్యామ్నాయం మాకు చూపించి ఖచ్చితంగా మేమంతా ఖాళీ చేస్తాము, మీకు సహకరిస్తాము, కానీ ప్రత్యామ్నాయం మాకు చూపించండి. ఖచ్చితంగా గత ప్రభుత్వం జగనన్న కాలనీలో మాకు స్థలాలు కేటాయించింది, ఖచ్చితంగా అందులో అయినా సరే మీరు ఇల్లు కట్టించండి, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయండి, మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నామని దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నారు. కానీ అధికారులు ఎవరు పట్టించుకోలేదు. పైగా నజీర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన మీరంతా రైల్వే ట్రాక్ మీద చచ్చిపోండి అని సలహాలు కూడా ఇస్తున్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ నవీన్తో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు. నీకు చూడు ఒక లిమిటేషన్ ఉంటుంది, ఒక క్లిప్ తీసుకున్నావా అయిపోయింది. ఈరోజు నిజంగానే రాష్ట్రం మొత్తం కూడా మరి డిమాలిషన్ చేస్తూ ఉన్నారు. అది కూడా వీళ్ళ ప్రతాపం అంతా పేదవారి మీదే. ఎక్కడా కూడా మీరు చూసుకుంటే వీళ్ళు నిజంగా ఉన్నది రైల్వే డిపార్ట్మెంట్లోనే కాదనట్లేదు. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే మాకు ఎక్కడైనా వేరే స్థలం చూపిస్తే, లేకపోతే జగనన్న కాలనీలో మాకు ఇల్లు వచ్చినాయి కొర్నిపాడులో, అక్కడ ఏంటంటే స్లాబ్ దాకా ఉన్నదాన్ని మేము రేకులైనా వేసుకొని ఉంటాం, కానీ మీరు బేసిక్ ఫెసిలిటీస్ ఎలా అంటే కరెంట్ కానీ, లేకపోతే రోడ్డు కానీ, వాటర్ సప్లై కానీ ఇవి చేస్తే, జంగిల్ క్లియరెన్స్ చేస్తే మేము వెళ్ళిపోతామని చెప్తున్నారు. దీనికి ఇంత దూరం రావడానికి కారణం ఎవరు అనంటే ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే గారు, ఒక ఎమ్మెల్యే నిర్లక్ష్యం, ఒక ఎమ్మెల్యే అబద్ధపు మాటల వల్ల ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందని ఇక్కడ ప్రజలే అంటున్నారు. మీకు అంబులెన్స్ ఉందని చెప్తున్నా. అంబులెన్స్ ఉంది, కావాలి అంబులెన్స్. తీసుకోండి జాగ్రత్త. అమ్మ